ఎనలేని శుభాలవాడు ఈ గీటురాయిని తన దాసునిపై అవతరింపజేశాడు, సకల విశ్వాసులకు హెచ్చరిక చేసేదిగా ఉండేటందుకు. ఆయన భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. విశ్వ సామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. ఆయన ప్రతి దానిని సృష్టించాడు, తర్వాత దానికి ఒక విధిని నిర్ణయించాడు. ప్రజలు ఆయనను కాదని కల్పించుకున్నట్టి దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు, కానీ వారే సృష్టింపబడతారు. వారు స్వయంగా తమ కొరకైన ఏ లాభనష్టాల అధికారాన్ని కలిగి లేరు. వారు చంపను లేరు, బ్రతికించను లేరు, మరణించిన వాళ్ళని మళ్ళీ లేపను లేరు. దైవ ప్రవక్త మాటను విశ్వసించటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు: ఈ గీటురాయి ఒక కల్పన, దానిని ఇతనే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సాయపడ్డారు. వారు ఘోర అన్యాయానికి, పరమ అబద్ధానికి ఒడిగట్టారు. ఇంకా ఇలా అంటారు: ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు రాయిస్తున్నాడు. అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారితో, భూమి యొక్క ఆకాశముల యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు దానిని అవతరింపజేశాడు అని అను. యథార్థమేమిటంటే ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడును. వారు ఇలా అంటారు: ఇతనేమి ప్రవక్త, అన్నం తింటాడు, బజారులో తిరుగాడుతూ ఉంటాడు. ఇతని వద్దకు ఒక దైవదూత అయినా ఎందుకు పంపబడలేదు? ఇతనితో ఉంటూ విశ్వసించని వారిని వివరించటానికి ఏది లేకపోయినా కనీసం ఇతని కొరకు ఒక నిధి అయినా ఎందుకు దించబడలేదు? లేదా ఇతనికి ఒక తోట అయినా ఎందుకు లేదు? దాని ద్వారా ఇతను నిశ్చింతగా ఉపాధిని పొందటానికి. ఇంకా దుర్మార్గులు, మీరు చేతబడి చేయబడిన ఒక మనిషి వెంట నడుస్తున్నారు అని అంటారు. చూడు, ఎటువంటి విచిత్రమైన వాదనలను నీ ముందు పెడుతున్నారో. వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే స్థిరమైన మాట అనేది వారికి అసలు తోచదు. శుభప్రదుడైన ఆయన తాను కోరితే వారు ప్రశ్నించిన వస్తువుల కంటే ఎక్కువగా నీకు ఇవ్వగలుగుతాడు. కాదు, క్రింద ప్రవహించే ఎన్నో పెద్ద పెద్ద భవనాలు. అసలు విషయం ఏమిటంటే వారు ఆ గడియను తిరస్కరించారు. ఆ గడియను తిరస్కరించే వారి కోసం మేము జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. అది వారిని దూరం నుంచి చూచినప్పుడు వారు దాని క్రోధ ధ్వనులు, విజృంభణ ధ్వనులు వింటారు. దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు చేతులు బంధించబడిన స్థితిలో కుర్కబడినప్పుడు చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది: ఈనాడు ఒక చావుని కాదు, ఎన్నో చావుల కోసం అరవండి. వాగండి. ఈ పర్యవసానం లేక శాశ్వత స్వర్గదాని స్వర్గం దైవభక్తి ప్రీతి కలవ వాగ్దానం చేయబడి అది కర్మలకు ప్రతిఫలం. వారి ప్రయాణానికి చివరి గమ్యం. అందులో వారి ప్రతి కోరిక తీరుతుంది. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. దానిని ప్రసాదించటం అనేది నీ ప్రభువు తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక వాగ్దానం. అదే రోజున నీ ప్రభువు ఈ ప్రజలను కూడా ఒక చోటకు చేరుస్తాడు. వారు అల్లాను కాదని ఈ రోజున పూజిస్తున్న దేవుళ్లను కూడా పిలుస్తాడు. తరువాత ఆయన ఆ దేవుళ్లను, నా ఈ దాసులను మీరే మార్గం తప్పించారా, లేక స్వయంగా వారే రుజుమార్గం తప్పిపోయారా అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా విన్నవించుకుంటారు: నీవు అత్యంత పరిశుద్ధుడవు. నిన్ను తప్ప మరొకరిని మా రక్షకుడుగా చేసుకునే ధైర్యం కూడా మాకు లేదు. కానీ నీవు వారికి, వారి పూర్వీకులకు జీవితావసర వస్తువులను పుష్కలంగా ఇచ్చావు. చివరకు వారు బోధనను మర్చిపోయి దౌర్భాగ్య స్థితికి గురి అయ్యారు. మీరు ఈనాడు అంటున్న మాటలను ఈ విధంగా వారు, అనగా మీ దేవుళ్ళు తిరస్కరిస్తారు. ఇక మీరు మీ దౌర్భాగ్యాన్ని ఆపలేరు, ఎక్కడ నుండి సహాయాన్ని పొందలేరు. మీరు దుర్మార్గం చేసినా అతనికి కఠిన శిక్షను రుచి చూపిస్తాము. సల్లల్లాహు అలైహి వసల్లం నీకు పూర్వం పంపిన ప్రవక్తకు అన్న తినే బజారులలో వారే. అసలు మేము మిమ్మల్ని ఒకరి కొరకు మరొకరిని పరీక్షా సాధనాలుగా చేశాము. నీవు సహనంతో ఉంటావా? నీ ప్రభు సర్వాన్ని చూస్తున్నాడు. మా సాన్నిధ్యంలో హాజరు కావాల్సి ఉన్నది అనే భయం లేనివారు ఇలా అంటారు: దైవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? మేము మా ప్రభువును ఎందుకు చూడకూడదు? వారి మనస్సుల్లో మిక్కిలి అహంభావం ఉన్నది. వారు తమ తలబిరుస్తనంతో హద్దులు మీరిపోయారు. వారు దైవదూతలను చూసే రోజు నేరస్తులకు శుభవార్తల రోజేమీ కాదు. అల్లాహ్ శరణు అని వారు కేకవేస్తారు. అప్పుడు వారు చేసి ఉన్నదాని అంతటినీ మేము తీసుకుని దుమ్ము మాదిరిగా ఎగరవేస్తాము. ఇక స్వర్గానికి అర్హులైన వారే ఆ రోజున మంచి స్థలంలో ఉంటారు. అంతేకాదు, మధ్యాహ్నం విశ్రాంతి కొరకు చక్కని స్థలాన్ని పొందుతారు. ఆకాశాన్ని చీలుస్తూ ఒక మేఘం ఆ రోజున ప్రత్యక్షమవుతుంది. దైవదూతలు వరుసలు వరుసలుగా దింపబడతారు. ఆ రోజున నిజమైన రాజ్యాధికారం కేవలం కరుణామయుని చేతుల్లో ఉంటుంది. అది అవిశ్వాసులకు ఎంతో కఠినమైన రోజు.
దుర్మార్గపు మానవుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో, నేను దైవ ప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. అతడి మాయలో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదు. శైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది. దైవ ప్రవక్త ఇలా అంటాడు, నా ప్రభు, నా జాతివారు ఈ ఖురానును ఒక పరిహాస విషయంగా చేసుకున్నారు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, మేము ఇలానే అపరాధులను ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాము. నీ కొరకు నీ ప్రభువే మార్గదర్శకత్వం చేయటానికి, సహాయపడటానికి సరిపోతాడు. అవిశ్వాసులు ఇలా అడుగుతారు, ఈ వ్యక్తిపై పూర్తి ఖురాను ఒకేసారి ఎందుకు అవతరింపబడలేదు? అవును, అలా ఎందుకు చేయబడిందంటే మేము దానిని నీ మనస్సులో నాటుకునేలా చేస్తూ ఉండాలని. ఈ ఉద్దేశంతోనే మేము దానిని ఒక ప్రత్యేకమైన క్రమంతో వేరువేరు భాగాలుగా రూపొందించాము. ఇంకా ఇందులో ఈ హేతువు కూడా ఉంది. వారు నీ ముందు ఏదైనా వినూత్న విషయాన్ని, వింత ప్రశ్నను తీసుకువచ్చినప్పుడల్లా దానికి సరైన జవాబును మేము సకాలంలో నీకు ఇచ్చాము. ఉత్తమమైన రీతిలో విషయాన్ని విస్పష్టం చేశాము. బోర్లగా నరకం వైపునకు నెట్టబడనున్న వారి పరిస్థితి ఎంతో చెడ్డది. వారి మార్గం ఎంతో తప్పైనది. మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. అతని సోదరుడు హారూన్ను అతనికి సహాయకుడుగా చేశాము. వారితో ఇలా అన్నాము, మా ఆయుతులను తిరస్కరించిన జాతి వద్దకు వెళ్ళండి. చివరకు మేము ఆ జాతి ప్రజలను నాశనం చేసి వేశాము. ఇదే గతి నూహ్ జాతి వారికి పట్టింది. వారు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. మేము వారిని ముంచివేశాము. ప్రపంచ ప్రజలందరికీ గుణపాఠం గరిపే గుర్తుగా చేశాము. ఆ దుర్మార్గుల కొరకు ఒక వ్యధాపరితమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాము. ఈ విధంగానే ఆద్ జాతి వారు, సమూద్ జాతి వారు, అర్రస్ ప్రజలు, ఇంకా ఆ మధ్యకాలంలో ఎన్నో తరాల వారు నాశనం చేయబడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికి మేము పూర్వం నాశనమైన వారి దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరిని నాశనం చేశాము. వారు ఆ పట్టణం మీదుగా ప్రయాణం చేశారు. దాని మీద వినాశకరమైన వర్షం కురిపించబడింది. వారు దాని స్థితిని చూచి ఉండరా? అయినా వారు మరణానంతరం మరొక జీవితం సంభవమని తలంచరు. వారు నిన్ను చూచినప్పుడు నిన్ను పరిహాసనీయ వస్తువుగా చేసుకుంటారు. ఇలా అంటారు, ఈ వ్యక్తినేనా దేవుడు ప్రవక్తగా చేసి పంపినది? మేము మా దేవుళ్ల పట్ల విశ్వాసంపై స్థిరంగా ఉండకపోయినట్లయితే ఇతను మమ్మల్ని మార్గం తప్పించి వాటికి దూరం చేసి ఉండేవాడు. సరే, మంచిది. శిక్షను చూచినప్పుడు మార్గప్రస్తుత్వంలో ఎవరు ఎక్కువ దూరం వెళ్ళిపోయారో స్వయంగా వారే తెలుసుకునే సమయం ఎంతో దూరంలో లేదు. తన మనోవాంఛను తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి యొక్క స్థితిని ఎప్పుడైనా నీవు గమనించావా? నీవు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యతను స్వీకరించగలవా? వారిలో చాలామంది వింటారని, అర్థం చేసుకుంటారని నీవు అనుకుంటున్నావా? వారు పశువుల లాంటి వారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయినవారు. నీ ప్రభువు ఎలా నీడను విస్తరింపజేస్తాడో నీవు చూడలేదా? ఒకవేళ ఆయన కోరితే దానిని శాశ్వతమైన నీడగా చేసేవాడు. మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శి దలీల్గా చేశాము. తరువాత సూర్యుడి పైకి లేస్తూ పోయే కొద్దీ మేము ఈ నీడను క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటూ పోతాము. మీ కొరకు రాత్రిని వస్త్రంగాను, నిద్రను మృత్యు శాంతిగాను, పగలను బ్రతికి లేచే సమయంగాను చేసినవాడు అల్లాహే. తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా చేసి పంపేవాడు ఆయనే. తరువాత ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేస్తాడు. దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోస్తాడు. తన సృష్టిలోని ఎన్నో జంతువులకు, ఎంతోమంది మానవులకు దప్పిక తీర్చుతాడు. మేము ఈ అద్భుతాన్ని వారు గుణపాఠం నేర్చుకోవాలని మాటి మాటికి వారి ముందు ప్రదర్శిస్తాము. కానీ అధిక సంఖ్యాకులు అవిశ్వాసం, కృతజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు. ఒకవేళ మేము కోరినట్లయితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాణ్ణి ప్రభవింపజేసి ఉండేవారమే. కనుక ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసుల మాటను ఎంతమాత్రం నమ్మకు. ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం జరుపు. 2 సముద్రాలను కలిపి ఉంచినవాడు ఆయనే. ఒకటేమో రుచికరమైనది, మధురమైనదిను, రెండోది చేదైనది, ఉప్పెనదీను. ఆ రెంటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలిసిపోకుండా ఆపి ఉంచే అవరోధం. ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తర్వాత అతని ద్వారా తన వంశము, అత్తవారి వంశము అనే 2 వేర్వేరు బంధుత్వపు క్రమాలను రూపొందించాడు. నీ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు. అయినా మానవులు అల్లాను కాదని, తమకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు. అదీగాక అవిశ్వాసి తన ప్రభువునకు వ్యతిరేకంగా ప్రతి తిరుగుబాటుదారికి సహాయపడుతున్నాడు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం
నిన్ను మేము కేవలం ఒక శుభవార్తాహరునిగా హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కనుక వారితో ఇలాను, నేను ఈ పనికి మిమ్మల్ని ఏ ప్రతిఫలాన్ని కోరను. ఇష్టమున్న వ్యక్తి తన ప్రభువు మార్గాన్ని అవలంబించటమే నా ప్రతిఫలం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు అయిన దేవునిపై నమ్మకం ఉంచు. ఆయనను స్తుతించటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను గురించి కేవలం ఆయనకు తెలిస్తే చాలు. ఆయన 6 దినాలలో భూమిని, ఆకాశాలను, భూమి ఆకాశాల మధ్య ఉన్న సకల వస్తుజాలాన్ని సృష్టించాడు. తరువాత ఆయనే అర్ష్ అనగా అధికార పీఠంను అధిష్ఠించాడు. ఆయన కరుణామయుడు. ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు. ఆ కరుణామయునికి సజ్దా చేయండి అని వారితో అన్నప్పుడు వారు ఇలా అంటారు, ఈ కరుణామయుడన్నది ఏమిటి? నీవు చెప్పిన దానికల్లా మేము సజ్దా చేయవలసిందేనా? ఈ సందేశం వారి ద్వేషాన్ని మరింత అధికం చేస్తుంది. ఆకాశంలో బురుజులను నిర్మించినవాడు, అందులో ఒక దీపాన్ని, ఒక మెరిసే చంద్రుని వెలిగించినవాడు ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. గుణపాఠం నేర్చుకోదలిసిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలిసిన ప్రతి వ్యక్తి కోసం. కరుణామయుని అసలు దాసులు ఎవరంటే నేలపై అణుకువతో నడిచేవారు. మూర్ఖులు వారిని పలకరించినప్పుడు మీకో సలాం అని అనేవారు. తమ ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి సజ్దాలోనూ నిలబడి రాత్రులు గడిపేవారు. మా ప్రభు, నరకయాతన నుండి మమ్మల్ని కాపాడు. దాని శిక్ష ప్రాణాంతకమైనది. అది ఎంతో చెడు ప్రదేశం, ఎంతో చెడు నివాసం అని ప్రార్థించేవారు. ఖర్చు పెడితే దుబారాగాను ఖర్చు పెట్టకుండా, లోభత్వాన్ని ప్రదర్శించకుండా ఈ 2 తీవ్ర వైఖరుల మధ్య సమతూకాన్ని పాటించేవారు. అల్లాహ్ను తప్ప ఏ ఇతర దేవుణ్ణి వేడుకోనివారు, అల్లా నిషేధించిన ఏ ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చనివారు, వ్యభిచారానికి పాల్పడనివారు, ఈ పనులను చేసినవాడు ఎవడైనా తన పాప ఫలాన్ని పొంది తీరుతాడు. తీర్పు దినం నాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది. అందులోనే అతడు శాశ్వతంగా హీనస్థితిలో పడి ఉంటాడు. ఈ పాపాల తరువాత పశ్చాత్తాపడి విశ్వసించి మంచి పనులు చేయటం ప్రారంభించేవాడు తప్ప అటువంటి వాడి చెడులను అల్లా శుభాలుగా మారుస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. పశ్చాత్తాపడి సద్వర్తనాన్ని అవలంబించే వ్యక్తి అల్లా వైపునకు మరలి వస్తాడు, మరలి రావలసిన రీతిలో. ఇంకా కరుణామయుని దాసులు ఎలాంటి వారంటే, అబద్ధానికి సాక్షులు కానివారు, వ్యర్థమైన వాటి వైపుగా పోవటం జరిగితే సంస్కారవంతులు మాదిరిగా దాటిపోతారు. వారికి తమ ప్రభు ఆయతులను వినిపించి హితబోధ చేయడం జరిగితే వారు దానిని గురించి అంధులుగా, చెవిటివారుగా ఉండిపోరు. వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభు, మాకు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారాను కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయి. తమ సహనానికి ప్రతిఫలంగా మహోన్నతమైన సౌధారణ పొందేవారు వారే. అక్కడ గౌరవ మర్యాదలతో, శాంతి వచనాలతో వారికి స్వాగతం పలకబడుతుంది. వారు కలకాలం అక్కడనే ఉంటారు. ఎంత మంచిది ఆ స్థలం, ఎంత మంచిది ఆ నివాసం. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రజలతో ఇలాను, మీరు నా ప్రభువును వేడుకోకపోతే ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు మీరు నిరాకరించారు. త్వరలోనే తప్పించుకోనలవి కాని శిక్షను మీరు అనుభవిస్తారు.